బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లాన్ బి యాక్షన్లోకి తీసుకొచ్చారని అర్థమవుతుంది. మంత్రి పదవి కోసం లాబింగ్ ముమ్మరంగా ఆయన చేస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అన్న వెంకటరెడ్డి కోమటిరెడ్డి హ్యాండ్ ఇవ్వడంతో ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయినట్టు మనకు తెలుస్తుంది. హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ ప్రైవేట్ హోటల్లో డీకేతో భేటీ అయ్యారు. ఆయన మంత్రి పదవిపై హైకమాండ్ హామీని గుర్తు చేశారు. ఆయన సీఎం రేవంత్ పైన కూడా డీకేకు పలు ఫిర్యాదులు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల ప్రభుత్వం తీరుపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మనం చూస్తే కనుక మార్నింగ్ ఇవాళ ఆయన కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేశారు. డిజిటల్ జర్నలిస్టుల గురించి కావచ్చు, డిజిటల్ జర్నలిస్టులని ఆయన విమర్శించారు రేవంత్ రెడ్డి. అది సబబు కాదు, వాళ్ళు ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళందరికీ మనం అప్రిషియేట్ చేయాల్సింది, కానీ వాళ్ళని ఇలా అనడం సరైనది కాదని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు సీమాంధ్రకు సంబంధించిన కాంట్రాక్టర్లకే చాలా కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు, అది ఇక్కడి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు కూడా చేసినట్టు మనకు అర్థమవుతుంది. సో మరొక్కసారి ప్లాన్ బిని యాక్షన్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన కర్ణాటకకు సంబంధించిన డీకే శివకుమార్తోని ఆయన లాబింగ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది మంత్రి పదవి కోసం. ఇంతకుముందు చూస్తే ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. మంత్రి పదవి డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి కావాలి, నాకు కాదు, నాకు అలాంటి అవసరం లేదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా నాకు మంత్రి పదవిని ఆఫర్ చేశాడు, కానీ నేను తీసుకోలేదు. మంత్రి పదవి నాకు ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఇక్కడ తెలంగాణలో ప్రస్తుతం ఈయన సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఎక్కువ చెప్తున్నాడు, కానీ చేతలు తక్కువ ఉన్నాయి, మాటలు తగ్గించాలి, ఆయన చేసే కార్యక్రమాలు ఎక్కువ ఉండాలని కూడా ఆయన మార్నింగ్ చెప్పుకొచ్చినట్టు మనకు తెలుసు. సో దీనికి ఇప్పుడు ప్లాన్ బి అంటే ఒక పక్కన ఆయన నాకు మంత్రి పదవి అవసరం లేదు అంటున్నారు, ఇంకో పక్కన సీఎం మీద ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఇవాళ డీకే శివకుమార్తో కూడా కూర్చొని ఆయన భేటీ అయినట్టు తెలుస్తుంది. మరి మంత్రి పదవి గురించి కూడా ఆయన మాట్లాడారా, లేకపోతే ఓన్లీ ఇక్కడున్న ప్రభుత్వం గురించి ఆరోపణలు మాత్రమే చేశారా? కానీ ఆయన ఇంతకుముందు కొన్ని సంఘటనలు మనం చూస్తే ఇంతకుముందు చూస్తే కనుక ఆయన నాకు మంత్రి పదవి ఇస్తా అని హామీ ఇచ్చింది హైకమాండ్, ఇప్పుడు ఎందుకు మాట దాటేస్తున్నారు అంటే ఆయన ద్వంద్వ వైఖరిని కూడా చూపిస్తున్నట్టు మనకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఒకవైపు నాకు కేసీఆరే మంత్రి పదవి ఇచ్చేవాడు, నాకు మీరిచ్చేదే ఉంది అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అలాగే హైకమాండ్ నాకు మాట ఇచ్చిన తర్వాత ఇలా చేస్తే ఎలా అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. అందరం కలిసే కాంగ్రెస్ని మనం పవర్లోకి తీసుకొచ్చాం, అందరం కలిసే కాంగ్రెస్ని గెలిపించుకున్నాం, అందరూ కలిసి కట్టుగా పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో దానికి సంబంధించి ఒక్కసారి ఆయన మార్నింగ్ కూడా ఏం మాట్లాడారు, అసలు మీడియా ముందు ఏం మాట్లాడారు, డిజిటల్ జర్నలిస్టుల గురించి ఆయన ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒకటి మాట్లాడారు, చాలా క్లియర్గా చెప్పారు. ఉద్యమం సమయంలో వీళ్ళందరూ చాలా యాక్టివ్గా పనిచేశారు, తెలంగాణని సాధించుకోవడానికి వీళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అలాంటి వాళ్ళ మీద సీఎం ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం గురించి ఆయన చాలా తప్పుపట్టారు. అలాగే దానికి సంబంధించి సోషల్ మీడియాలో వీళ్ళందరికీ నేను సపోర్ట్గా ఒక ట్వీట్ కూడా చేశాను. దీనికి సంబంధించి ఒక డిజిటల్ జర్నలిస్ట్స్కి సంబంధించిన ఒక అసోసియేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్తో కూడా నేను మాట్లాడాను, వాళ్ళకు కూడా నా మద్దతును తెలియపరచానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లాన్ బిని అమలు చేస్తున్నట్టు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే రేవంత్ రెడ్డికి అండ్ కాంగ్రెస్ పార్టీలో ఇతర నాయకులతోని కొంచెం పడట్లేదా, మరి ఆయన తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, ఆయన మాట్లాడిన పద్ధతి కావచ్చు, రేవంత్ రెడ్డి మాట్లాడిన పద్ధతి ఈయనకు నచ్చకనే నేను సోషల్ మీడియా మాధ్యమంలో ఈ మధ్య నేను ఈ స్టేట్మెంట్స్ అన్ని చేస్తున్నానని చాలా క్లియర్గా చెప్తున్నారు. మరి మంత్రి పదవిని ఆశిస్తూనే ప్రత్యక్షంగా ఈయన సీఎంని మరి దూషిస్తున్నారా, లేకపోతే మంత్రి పదవికి సంబంధం లేకుండానే పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి సచిన్, ఈ మధ్యకాలంలో ఆయన 1-2 డేస్ నుంచి చాలా ఘాటుగా వ్యాఖ్యానాలు వదులుతున్నారు, ఆయన సీఎంకి సంబంధించి కావచ్చు, అలాగే దాంతోపాటు హైకమాండ్ ఏదైతే మాట ఇచ్చిందో దాని గురించి మాట్లాడుతున్నారు. అలాగే సీమాంధ్రకు సంబంధించిన కాంట్రాక్టర్లు వీళ్ళందరూ చాలా స్కీమ్స్, ఇక్కడ టెండర్స్, కాంట్రాక్ట్స్ అన్ని వాళ్ళ ఇవన్నీ తీసుకుంటున్నారు. కమిషన్ బేసిస్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటివన్నీ వాళ్ళకి అప్పచెప్తున్నాడని చెప్పి కూడా ఆయన చెప్పుకొని రావడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందని ఆశించవచ్చు మనం. అసలు ఈయన మంత్రి పదవిని ఆశిస్తున్నాడా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? రైట్, ప్రస్తుతం అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కాంగ్రెస్ లోని ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, మరి ముఖ్యంగా తమ గడాన్ని వినిపించే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో డీకే శివకుమార్ కి సో ఇప్పుడు డీకే శివకుమార్ ని ఈయన కలవడం ఇంట్రెస్టింగ్ పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం మీద దాదాపుగా
ఇక్కడ హోప్స్ వదిలేసుకున్నారా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినా కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో అఫ్కోర్స్ రాష్ట్ర నాయకత్వం అనేది కాస్త గురుగానే ఉన్నారని మాట ఇక్కడ చర్చ జోరందుకుంటున్న క్రమంలో దీన్ని ఎలాగైనా క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను రిజిగ్నేషన్ చేసేందుకు కూడా సిద్ధం అంటూ కూడా ఒక మాట అన్న పరిస్థితి. అంటే ఆఖరిగా ప్రయత్నాలు చేయబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ తో మాట్లాడదాం. డీకే శివకుమార్ తో మాట్లాడి ఈ కోణంలో అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఆప్షన్స్ 1, 2, 3, 4 అని చెప్పి మనం చూస్ చేసుకుంటూ ఉంటాం ఒక ఇష్యూ వచ్చినప్పుడు. సో ఆ కోణంలో ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేసిన సందర్భం కింద భావించవచ్చు. ఇప్పుడు ఒకవేళ డీకే శివకుమార్ తో మాట్లాడితే ఇష్యూ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏం చేయబోతుంది ఇటు జాతీయ నాయకత్వం అనేది ఒక క్లారిటీ వస్తే దానికి తదనుగుణంగా నడుచుకునేందుకు, దానికి తదనుగుణంగా అడుగులు వేసేందుకు ఆయన సిద్ధం కాబోతున్నారు అని ఒక చర్చ జరుగుతున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు డీకే శివకుమార్ తో ఆయన మాట్లాడుతున్న సందర్భం. డీకే శివకుమార్ తో భేటీలో చాలా అంశాలు ప్రతిపాదనకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఇంట్రెస్టింగ్ గా ఇక డీకే శివకుమార్ అంశం ప్రతిపాదన డీకే శివకుమార్ పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో మీకు గుర్తుంటే కనుక ముఖ్యమంత్రిగా ఎంపిక విషయంలో కూడా డీకే శివకుమార్ ను ఇక్కడ అధిష్టానం రంగంలోకి దింపి చర్చలు జరిపిన పరిస్థితి అప్పుడు ఎన్నికల సందర్భంలో. కాబట్టి ఇప్పుడు అదే డీకే శివకుమార్ తో మాట్లాడి అసలు ఏం జరుగుతోంది, రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ముఖ్యమంత్రి విషయంలో ఏం జరుగుతోంది, పార్టీలో ఏం జరుగుతోంది, తన విషయంలో ఏం జరుగుతోంది, తనకి గతంలో ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఒకవేళ ఇవ్వకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనే అంశానికి సంబంధించి అంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, తను తీసుకుపోయే నిర్ణయాలు ఏంటి, వీటన్నిటినీ ప్రస్తుతం ఆయనతో షేర్ చేస్తున్న అవకాశం క్లియర్ కట్ ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే చాలా గురుగా ఉన్న పరిపూర్ణ కాంగ్రెస్ నాయకత్వం మీద, దాంతో పాటు పార్టీకి సంబంధించి సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ క్షణమైనా ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. నాకైతే మీరు ఇచ్చిన హామీలు మాట్లాడుతున్నా, మీరు కనుక నాకు హామీ నెరవేర్చకపోతే ఇది ఇంపాక్ట్ చూపించవచ్చు. రేపొదయం ఎవరైనా పార్టీలోకి రావాలంటే, రేపొదయం మిమ్మల్ని నమ్ముకుని పార్టీలోకి ఎవరైనా రావాలంటే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని నమ్ముకుని ఎవరైనా పార్టీలోకి రావాలంటే కనుక నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ గా మారే అవకాశం ఉంటుంది. మీరు మాట ఇస్తే నిలుపుకోరు అనేది పునరుద్ఘాటనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించే ఎందుకంటే మీరు హామీ ఇచ్చారు కాబట్టి నేను ఒప్పుకున్నాను అంటూ ఈ అంశాన్ని కాస్త ప్రెస్ చేసి జాతీయ నాయకత్వం దృష్టి తీసుకెళ్లే అవకాశం ఉంది అనే జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలోని ఇటు రాష్ట్రంలో ఎటువంటి సచిన్ ఇప్పుడు శివకుమార్ ని హోటల్లో కలవాల్సిన అవసరం ఏముంది? ఆయన గాంధీ భవన్ లో కూడా కలిసే అవకాశం ఉండొచ్చు కదా. అంటే హోటల్లో కలిస్తే అది అక్కడ లాబింగ్ జరుగుతుందనే అర్థం అందరికీ వెళ్తుంది కదా, మరి అంతేనా? అంటే సాధారణంగా మనం ఒక వ్యక్తికి సంబంధించి గాంధీ భవన్ లో మాట్లాడుకున్న సందర్భంలో ఒక వ్యక్తికి సంబంధించి కంప్లైంట్ ఒక వ్యక్తి విషయంలో లేకపోతే పార్టీలో ఈ వ్యక్తి వల్ల ఇబ్బంది పడుతున్న అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో డిస్కషన్ జరిగితే అది మిగతా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. అది మరింత శత్రుత్వాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఇష్యూ సాల్వ్ కాకపోగా మరింత దాని ఏమంటారు ఆ ప్రతికూల పరిస్థితిని ఏర్పరచాల్సి. కాబట్టి రహస్యంగానే చర్చ జరుగుతూ ఉండాలి, రహస్యంగానే భేటీ అవుతూ ఉండాలి. సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సచిన్, మనం చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లాన్ బిని అమలు చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మంత్రి పదవి కోసం ఆయన లాబింగ్ చేయడానికి డీకే శివకుమార్ ఉంటున్న హోటల్ మాదాపూర్లోని ఒక హోటల్లో ఆయనను కలిసిన తర్వాత హైకమాండ్ ఏదైతే తనకి వాగ్దానం చేసిందో ఇంతకుముందు మంత్రి పదవి ఇస్తానని చెప్పి దాన్ని నిలుపుకోవాలని చెప్పి కూడా మాట్లాడినట్టు సమాచారం. దాంతోపాటు అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఉత్తరాంధ్రకు సంబంధించిన కాంట్రాక్టర్లకి టెండర్లన్నీ అప్పచెప్తున్నాడు, ఆయన కమిషన్ బేసిస్లో పనిచేస్తున్నాడు వాళ్ళతో అని చెప్పి కూడా చెప్పుకొచ్చాడు. అంతకుముందు కూడా మనం చూస్తే కనుక సీఎం రేవంత్ మాటలు తగ్గించాలి, పనులు పెంచాలి అని చెప్పి ఆయన చెప్పాడు. అలాగే డిజిటల్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏదైతే వ్యాఖ్యానాలు చేశాడో, ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాకు నమస్తే చెప్పలేదు అన్న పద్ధతిలో ఉన్నారు అని చెప్పి కొంతమంది గురించి సభాముఖంగా ఆయన చెప్పడం జరిగిందో దానికి కూడా ఈయన ఖండించారు. దాన్ని ఖండించి డిజిటల్ జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి వాళ్ళు కూడా ఎంతో కృషి చేశారు, వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలని చెప్పుకొచ్చారు ఆయన. ఈ మధ్యకాలంలో మనం చూస్తే సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన చాలా యాక్టివ్గా ఉంటూ అన్నిటి మీద ఆయన తన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం మనం గమనించవచ్చు.